ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం మనం ప్రారంభించుకుందాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపాసత్య సంపూర్ణుడు అయిన తండ్రి, మహనీయుడవు, 7 నక్షత్రాలను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభం మధ్య సంచరించే దేవుడు అయినందుకు స్తోత్రాలు. మాట్లాడుతున్న నీ లేఖనాల నుంచి వాక్యాన్ని వింటున్న నిబిడలను దీవెనలతో నింపమని, ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి కృప చూపమని యేసు ప్రభునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో కొండ మీద ప్రసంగం చాలా విలువైనది. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయంలోను, 6వ అధ్యాయంలోను, 7వ అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం అనేది ప్రపంచమంతా కూడా ఆనాడు ఈనాడు రాబోయే తరానికి కూడా చాలా విలువైనదిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడుతూ, తర్వాత ధనాన్ని గురించి మాట్లాడుతూ, మీరు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి, భూలోకంలో ధనాన్ని సమకూర్చుకోవద్దు, చెమట పడితే తుప్పు పడుతుందని చెప్పి దొంగల కన్నం వేసి దోచుకుంటారని మాట్లాడుతూ ఆ సందర్భంలో ప్రభు బిడ్డలైన వారికి, విశ్వాసులైన వారికి, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలైన వారితో, వాక్యాన్ని వింటున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవడైనను, స్త్రీ అయినా పురుషుడైనా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఏ దేశస్థుడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నవాడైనా, ఎవడైనను ఇద్దరు యజమానులకు ఒకే దాసుడిగా ఉండడు. అలా ఉంటే ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరికి లోబడతాడు, ఒకరిని తృణీకరిస్తాడు. సిరికిని దేవునికి మీరు దాసులుగా ఉండనేరరు అని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరరు. వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, తల్లి, అమ్మా, నీ యజమానుడు ఎవరు? ఈ లోకంలో 2 యజమానులు ఉన్నారు. ఆ 2 యజమానులు, నీ యజమానుడు ఎవరు? 2 ఎవరు ఆ యజమానుడు? బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో మొట్టమొదటి యజమానుడు మనకు కనబడుతున్నాడు. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం నుండి, పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను, వాణ్ణి దావీదు నద్దకు తోడుకొని వచ్చి 3 రాత్రింబవళ్ళు అన్నపాలమును ఏమీ పుచ్చుకొనకుండెను. తెలుసుకొని వానికి భోజనాన్ని పెట్టి దాహము ఇచ్చి అంజూరపు అడలోని మొక్కను 2 ద్రాక్ష గెలలు వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము చెరప్పరిల్లగా, దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుంచి వచ్చావని వాని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తు దేశంలో పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట కాయల పడగా నా యజమానుడు. చాలండి, లేఖన భాగంలో మనం చదువుకున్నాం, నా యజమానుడు నేను కాయల పడగా. ఒక యవనస్తుడు అంటున్నమాట.
ఒక దాసుడు అంటున్నమాట. నా యజమానుడు నేను కాయలా పడగా 3 రోజుల ముంచి నేను కాయలా పడిపోతే నా యజమానుడు నన్ను ఇన్ని సంవత్సరాలు వాడుకొని, ఇన్ని సంవత్సరాలు వెంట పెట్టుకొని తిప్పి, ఇన్ని సంవత్సరాలు నా యజమానుడు కష్టం చేయించుకొని, చాకిరీ చేయించుకొని, పని చేయించుకొని, నా బలం, నా శక్తి, నా ఘనత, నాకున్నటువంటి సమస్తాన్ని తన కొరకు నేను ధారపోస్తే, ఈ దినాన నా బలం తగ్గిపోయినప్పుడు, నేను బలహీనమైనప్పుడు, జబ్బు పడ్డప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, బలహీన ఉన్నప్పుడు నన్ను ప్రోత్సాహపరచవలసినటువంటి నా యజమానుడు, నన్ను ధైర్యపరచవలసిన నా యజమానుడు, నాకు సహకారిగా ఉండవలసిన నా యజమానుడు, నాతో ఉండి నన్ను ముందుకు నడిపించవలసిన నా యజమానుడు అమాలేకీయుడు నన్ను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడని దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదుకు వీళ్ళకేంటి సంబంధం? దావీదు యుద్ధం చేసి సిగ్లకులకు తిరిగి వచ్చినాక, సిగ్లకులో దావీదు 2 భార్యలను, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను అమాలేకీయులు యుద్ధం చేసి భార్యలను, బిడ్డలను, ఆస్తిని సమస్తాన్ని దోచుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళినప్పుడు దావీదు తిరిగి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి చూసినప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది దావీదుకి, చాలా ఏడుపు వస్తుంది దావీదుకి, ఏడ్చేస్తాడు దావీదు. ప్రజలందరూ కూడా ఇది దావీదు వల్ల జరిగింది, అమాలేకీయులు దావీదును బట్టి మన భార్యలను, మన పిల్లలను ఇలా చేశారని రాళ్ళు తీసుకొని దావీదును చంపబోతే దావీదు పక్షాన ఎవ్వరు ఉండరు. ఇశ్రాయేలులందరూ దావీదును చంపబోతే దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఏఫోదు ధరించుకొని తను తాను ధైర్యపరచుకొని దేవుణ్ణి అడుగుతాడు. దేవా, అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళుతున్నాను, నేను తరుముదునా అన్నప్పుడు దేవుడు అంటాడు, తరుము అంటాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా దావీదు యుద్ధానికి బయలుదేరి 600 మందిని తీసుకొని వెళ్ళినప్పుడు బేసోరు అనే వాగు దగ్గర, బైబిల్ చెబుతా ఉన్నది, బేసరి అనే వాగు దగ్గర 200 మంది ఆగిపోతారు. 400 మందిని తీసుకొని ముందుకు సాగుతున్నప్పుడు పొలంలో ఒకడు కాయలా పడిపోయి భోజనం లేక, నిద్ర లేక, స్నానం లేక, మంచినీళ్ళు లేక అల్లాడుతున్నటువంటి ఒక అమాలేకీయుడు కనబడతాడు. అతన్ని లేపి దావీదు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దావీదు అంటాడు, ముందు ఇతనికి భోజనం పెట్టండి. అప్పుడు వాళ్ళు భోజనం చేసినాక అతను అడుగుతాడు, దావీదు, నువ్వు ఎవరివి, ఈ పొలంలో ఎందుకు పడిపోయి ఉన్నావంటే వాడు చెప్తాడు, అయ్యా, నేను పుట్టి పెరిగింది ఐగుప్తులో, అయితే నా బలం, నా ఘనత, నాకు కత్తి యుద్ధం వచ్చు, కర్ర యుద్ధం వచ్చు, అన్ని రంగాల్లో నేను ముందునేవాడిని. నా యజమానుడు అమాలేకీయుడు, నేను అమాలేకీయుడు అనబడుతున్న యజమానుడికి ఒక దాసుణ్ణి, నేను దాసుణ్ణి, నా యజమానుడు, నేను ఓపికన్నంత కాలం, నాలో శక్తి ఉన్నంత కాలం, నాలో బలం ఉన్నంత కాలం నన్ను వాడుకొని ఉపయోగించుకొని ఈ రోజున కాయలా పడిపోయినప్పుడు, శక్తి చన్నగిలినప్పుడు, బలహీనమైనప్పుడు, దెబ్బ తిన్నప్పుడు, ఇప్పుడు బాగాలేనప్పుడు నన్ను వదిలిపెట్టి మార్గ మధ్యములు, నడి సముద్రములు, నడి రోడ్డులో వదిలిపెట్టి ఆయన పారిపోయాడని చెప్తాను. ప్రియ దేవుని బిడ్డ, అమాలేకీలు అనగా శరీరానుసారులు, అమాలేకీలు అనగా తిరుగుబాటుదారులు, అమాలేకీలు అనగా వ్యభిచారం దాహం కలిగిన వారు, తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వారు అనగా లోకానికి సాదృశ్యం, సైతానుకు సాదృశ్యం. ఈ లోక యజమానుడైనటువంటి సైతాను నీవు యజమానిగా పెట్టుకున్నావా? సైతానుడు నీ బలాన్ని ఉపయోగించుకుంటాడు, సైతానుడు నీ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాడు, సైతానుడు నీ ఆస్తిని, ఆసక్తిని ఉపయోగించుకుంటాడు. సైతానుడు ఉపయోగించుకొని నీవు ఓపిక అంతా కోల్పోయినాక, బలం కోల్పోయినాక, శక్తి కోల్పోయినాక, డబ్బు పోయినాక, ఆరోగ్యం పోయినాక, అనారోగ్య పాలైనప్పుడు, వికారమైనప్పుడు, బలహీనమైనప్పుడు సైతాను నిన్ను నడి సముద్రంలో లాగా నడి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. అతడు నిన్ను
బలహీన సమయాల్లో చేర్చుకోడు. నీ యజమానుడు లోక సంబంధమైన అధికారైన సైతాను నువ్వు యజమానిగా కలిగి ఉన్నావా? దెబ్బతింటావు, నరకానికి పోతావు, కష్టాలు ఏరి కోరి తెచ్చుకుంటావు. నీ యజమానుడు సైతాను కాకూడదు. నీ యజమాని ఎలా ఉండాలో మరొక వ్యక్తిని గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం ఈ మాటలు ఉన్నాయి. ప్రభువా ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు చాలు నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తానని చెప్పాడు. మొదటి యజమాని సైతానుడు. నీవు సైతానుని యజమానిగా కోరుకోవద్దు. రెండవ యజమాని చెప్తున్నాను. ఎందుకంటే యేసయ్య అన్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. రెండవ యజమాని యేసయ్య కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు కుష్ఠరోగి వస్తాడు, బాగు చేస్తాడు. ఆ తర్వాత శతాధిపతి అనబడుతున్నాడు ఒక యజమానుడు. 100 మంది సైనికులకు అధిపతిగా ఉన్నటువంటి ఒక యజమానుడు యేసు ప్రభువాని గురించి విని తెలుసుకొని వెతికి 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 యేసయ్య దగ్గరకు వస్తాడు. యేసయ్య కాళ్ళ మీద పడతాడు, సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు, యేసయ్యను వేడుకుంటాడు. అయ్యా 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 ప్రభువా, బోధకుడా, యేసయ్యా నా దాసుడు, నేను ఒక యజమాన్ని, నాకు పని వాళ్ళు ఉన్నారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, నా ఇంట్లో అధికారం ఉంది, ధనం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నా దాసుడు నా ఇంట్లో ఉన్నాడు, అతడు పక్షవాతంతో బాధపడుతున్నాడు, నీవు రావాలా, నా దాసుని కొరకు ప్రార్థన చేయాలా, నా దాసుడిని స్వస్థపరచాలా అని ఈ యజమాని ప్రాకులాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధనవంతుడైన యజమాని అంటే గొప్పవాడైన యజమాని తన దాసుడు పక్షవాతంతో ఉంటే పక్షవాతం కలిగిన దాసుడిని తన ఇంటిలోనే ఉంచుకున్నాడు తప్ప వాళ్ళ ఇంటికి పంపించలేదు, భార్య దగ్గరికి పంపించలేదు, పిల్లల దగ్గరికి పంపించలేదు. డబ్బులు ఉన్నాయి కదా, పని వాళ్ళని ఇచ్చి హాస్పిటల్కి పంపించి వైద్యం చేయించుకోమని చేతులు దులుపుకోలేదు పిల్లాతులాగా. లేదు లేదు, ప్రేమ కలిగిన యజమాని, మంచి మనసు కలిగిన యజమాని, ఆసక్తి కలిగిన యజమాని, నీతి యథార్థత కలిగిన యజమాని, దాసుల పట్ల పొరుగు వారి పట్ల ప్రేమ చూపగలిగే యజమాని, తప్పులను క్షమించగలిగే యజమాని, ఆదుకొని దయగలిగే కనికరం కలిగిన దయామయుడైన యజమాని ఈ యజమాని అంటున్నాడు. యేసు ప్రభు, దయా నా దాసుడిని నా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఈ యజమాని యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. పరలోక సంబంధమైన యేసయ్యకు యేసు క్రీస్తు ప్రభు వారికి ఈ యజమాని సూచనగా ఉన్నాడు. నీవు సైతానుని యజమానిగా కలిగి ఉన్నావా, లేక యేసు క్రీస్తు ప్రభు వారిని యజమానిగా కలిగి ఉన్నావా? నీవు ఎవరికి దాసుడవు? యేసయ్యకు దాసుడువా, లోక సంబంధమైన సైతానికి దాసుడువా? యేసయ్యకు దాసుడైతే ఈ యజమాని అంటున్నాడు, ప్రేమతో మాట్లాడుతున్నాడు, జాలిగా మాట్లాడుతున్నాడు, దయగా మాట్లాడుతున్నాడు, కనికరంతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని అన్నాడు, తండ్రి ప్రభువా, నువ్వు రావాలి నా ఇంటికి. నా దాసుడు ఎవరండి ఆయన? దాసుడు భార్య కొరకు కాదు, కుటుంబం కొరకు కాదు, బిడ్డల కొరకు కాదు, తన కొరకు రాలేదు యజమాని, దాసుని కొరకు యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య బతిమలాడుతున్నాడు, యేసయ్య కాళ్ళ మీద పడ్డాడు. విజ్ఞాపనకు సాదృశ్యం అది. కన్నీటితో అడుగుతున్నాడు, నువ్వు రావాలా. యేసు ప్రభు బయలుదేరేటప్పుడు మళ్ళా దాసుడు అంటాడు, అయ్యా నేను యోగ్యుని కాదు, నా ఇల్లు యోగ్యమైంది కాదు, ఎక్కడే ఉండి మాట మాత్రము సెలవి, అక్కడ నా దాసుడు బాగుపడతాడు. యేసు ప్రభు ఆశ్చర్యపడి శిష్యుల వైపు చూసి, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం కనుగొనలేదని చెప్పి ఆ శతాధిపతి అంటాడు, నువ్వు వెళ్ళు, నీ దాసుడు బాగుపడతాడు అనగానే బైబిల్లో రాయబడింది, ఆ గడియలోనే అతని దాసుడు అనగా
శతాధిపతి యొక్క దాసుడు బాగుపడ్డట్టు మనం బైబిల్లో చూస్తాం. ప్రియా దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు యేసయ్యను యజమానిగా నువ్వు కలిగి ఉంటే నువ్వు బాగుపడతావు. యేసయ్యను యజమానిగా నువ్వు కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. యేసయ్యను యజమానిగా నువ్వు నిర్ణయించుకుంటే నీ కుటుంబం, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు లోక సంబంధమైన అధికారైన సైతానుకు నీవు దాసుడిగా ఉన్నావా? జీవము కలిగిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు నీకు తండ్రి గనుక, యజమాని గనుక యేసు క్రీస్తుకి దాసుడిగా ఉన్నావా? అదే అక్కడ అన్నాడు, దేవునికి నీ సిరికి దాసుడిగా ఉండనేరదు. ఉంటే ఒక్కరికే ఉండాలా, ఉంటే దేవునికన్నా దాసుడిగా ఉండాలా, లేకపోతే లోకానికన్నా దాసుడిగా ఉండాలా. అటు లోకంలో సగం, ఇటు దేవునిలో సగం, అటు సైతాన్లో సగం, ఇటు దేవునిలో సగం ఉండకూడదు. నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు దీవించబడాలంటే ఎవడైనాను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. నువ్వు నీతికి దాసులుగా ఉండాలని యేసయ్య నీ కొరకు శిలువలో శ్రమపడి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఇదిగో నేడు రేపు రాబోతున్నాడు. యేసయ్య రాబోతున్నాడు. వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొని యేసయ్య వస్తున్నాడు కనుక నీవు ఎవరికి దాసుడిగా ఉండగలుగుతున్నావు? లోకానికా, దేవునికా? లోకానికైతే నరకానికి పోతావు. దేవునికి దాసులుగా ఉంటే, దేవుణ్ణి యజమానిగా పెట్టుకుంటే, యేసయ్యను నీవు యజమానిగా పెట్టుకొని నీవు ఆయన వైపు చూస్తే నువ్వు దీవించబడతావు. ఆ దీవెన నీ కుటుంబానికి, నీ బిడ్డలకు సదాకాలం ఆశీర్వాదాలతో నింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీవు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఇద్దరు నాయనా యజమానులకు ఎవడు దాసులుగా ఉండకుండా నీకే దాసులుగా ఉండే భాగ్యం నీ బిడ్డలకు అందించమని, విన్న బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దీవెన మీ అందరికి తోడై ప్రభు నడుపును గాక.